కిలోమీటర్లు ఉంటుందో తప్ప డౌట్ ఆడికి. Hi guys, welcome back to our channel KK Vlogs. Good morning from Dharmapuri day 2. నిన్న నైట్ ధర్మపురిలో అయితే స్టే అయిపోయినాం కదా, కాబట్టి ఈరోజు మార్నింగ్ లేచి గోదావరి తానికైతే పోతున్నాం స్నానాలు చేసుకోవడానికి. ఆడికెళ్ళి టెంపుల్కి పోతాం. టెంపుల్ నుంచి పోతే కాళేశ్వరం ఇంకా డైరెక్ట్. అక్కడ నుంచి మిగతా ప్లాన్స్ ఏందో చూసుకుందాం. మన వెనకాలనైతే మొత్తం గోదావరి నది ఉంది కాబట్టి స్నానాలకు పోవాలి. స్నానాలు చేసుకొని టెంపుల్కి పోవాలి. ఇంకా down the street with your red lips and funky beat, you better hold your head up to the sky. I'm gonna roll it. ధర్మపురి దేవాలయం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని గోదావరి నది ఒడ్డున ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుంది. గోదావరి నది ఈ దేవాలయం గోదావరి నది ఒడ్డున ఉండటం దీని ఆధ్యాత్మిక ఆకర్షణను మరింత పెంచుతుంది. గోదావరి హిందూమతంలో పవిత్రమైన నదిగా పరిగణించబడుతుంది. ఉత్సవాలు, నరసింహ జయంతి మరియు పుష్కరాలు వంటి ముఖ్య ఉత్సవాలు భక్తుల్ని పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పుష్కరాలు గోదావరి ఒడ్డున పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. వాస్తుశైలి ఈ ఆలయం సంప్రదాయ దక్షిణ భారతీయ శిల్పకళా శైలిని కలిగి ఉంది. ఇది పురాణ కథలను, సూక్ష్మ శిల్పాలను కలిగి ఉంటుంది. ఈ దేవాలయాన్ని సందర్శించేవారు పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు కోరుకుంటూ గోదావరి నదీ తీరంలో ప్రశాంతతను ఆస్వాదిస్తారు. ఇది సాంస్కృతిక, ఆధ్యాత్మిక సమతుల్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ఆ గుడికి వెళ్ళండి ముంగట. మళ్ళీ మనకి లేట్ అవుతుంది తప్ప ఆడంటే కనిపిస్తుంది. పైకి చూసాడు అమ్మో అంత ఏం కాదు. మళ్ళీ అడుగుతాడు యాదవ్ సంఘానికి ప్రెసిడెంట్. కొమరల్లి ధర్మపురి దేవాలయం ప్రధానంగా లక్ష్మీ నరసింహస్వామికి అంకితమై ఉన్న ఈ దేవాలయం ప్రాచీన కాలం నుండి గాఢమైన చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగినది. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి గ్రామంలో గోదావరి నదీ తీరంలో ఉన్న ఈ దేవాలయం భక్తులకు మరియు చరిత్ర ప్రేమికులకు ఎంతో ఆరాధనీయమైన స్థలంగా నిలుస్తుంది. చారిత్రక అవలోకనం, ఆదికాలం మరియు ప్రారంభ చరిత్ర. ఈ దేవాలయం యొక్క అసలు స్థాపనకు సంబంధించిన సరిగ్గా పూర్వపరాలు లేవు, కానీ ఇది చాళుక్యుల రాజవంశం కాలంలో అంటే 10వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు ఉన్నత స్థితికి చేరుకుందని భావిస్తారు. ఈ ఆలయం విష్ణువు యొక్క ఉగ్ర అవతారం నరసింహస్వామి గౌరవార్థం నిర్మించబడింది. ఇది రక్షణ మరియు దివ్య జోక్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ధర్మపురి వేద పాఠశాలల మరియు ఆధ్యాత్మిక సాధనాలకు కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశంగా ప్రాచీన కాలంలో ఉండేది. ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక జీవనంలో పాత్ర. తన గొప్పతనపు శ్రేణిలో ధర్మపురి పండితుల మరియు పూజారుల కేంద్రంగా ఉండి ఈ ప్రాంతంలో వైష్ణవ ఆచారాల అభివృద్ధికి దోహదపడింది. ఈ దేవాలయంలో నిర్వహించే పూజా విధానాలు మరియు ఆచారాలు ప్రాచీన వేద సంప్రదాయాలు మరియు స్థానిక సాంస్కృతిక సంప్రదాయాల సమ్మిళితంగా ఉంటాయి. పోషకత్వం ఈ దేవాలయానికి కాకతీయులు మరియు ఆ తరువాత కాలంలో ఉన్న ప్రాంతీయ రాజులు సమర్థన చేసి దీని నిర్మాణ విస్తరణ మరియు సంరక్షణకు సహకరించారు. ధర్మపురి దక్షిణ భారతదేశం అంతటా భక్తులను ఆకర్షించే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరు గడించింది. పుష్కరాలు మరియు పవిత్ర భూగోళం. పుష్కరాల పండుగ 12 సంవత్సరాలకు ఒకసారి జరగడం ద్వారా ఈ ఆలయ చరిత్రలో ఒక ప్రముఖమైన కార్యక్రమంగా నిలిచింది.
భక్తులు గోదావరి నదిలో పవిత్ర స్నానాలు చేసి ఆలయంలో పూజలు నిర్వహించడానికి పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తారు. గోదావరి నది శుద్ధీకరణ మరియు దివ్య ఆశీర్వాదాలకు ప్రతీకగా నిలుస్తూ ఈ ఆలయానికి సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను అందిస్తోంది. నిర్మాణ శైలి. ఈ దేవాలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. దీనిలో హిందూ పురాణాల నుండి కథలను ప్రతిబింబించే శిల్పాలు మరియు శిల్పకళ నిక్షిప్తంగా ఉన్నాయి. శతాబ్దాలుగా ఈ ఆలయం పునరుద్ధరణల ద్వారా దీని నిర్మాణ సమగ్రతను కాపాడుకుంటూ తన అసలైన ఆకర్షణను నిలుపుకుంటోంది. ఆధునిక కాలం. ఈ రోజు ఈ ఆలయం తెలంగాణ ప్రభుత్వం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నిర్వహణలో ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతోంది. భక్తుల సంఖ్య పెరుగుతున్నందున పునరుద్ధరణలు మరియు వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించబడ్డాయి. ధర్మపురి దేవాలయం ప్రాంతీయ ధార్మిక మరియు సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలిచి దాని చారిత్రక మరియు దివ్య ఆత్మతో పాటు భక్తులకు ఆశీర్వాదాలు మరియు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో ఏడ లేనట్టుగా ఈ గుడిలో ఒక విశిస్తుంది. ఏంటిదంటే యమధర్మరాజు గుడి ఉంటుంది. ఈ గుడిలో ప్రపంచంలో ఏడ లేదు, ఈ ఒక్క దగ్గర ఉంటుంది మనకి యమధర్మరాజు. ధర్మపురి దేవాలయంలో యమధర్మరాజు న్యాయమూర్తి మరియు మృత్యుదేవుడు ఉపస్థితి అన్యదా మరియు ముఖ్యమైనది. ఇది ధర్మం, న్యాయం మరియు లక్ష్మీ నరసింహస్వామి అందించే దివ్య రక్షణ మధ్య సంతులనాన్ని ప్రతిబింబిస్తుంది. యమధర్మరాజు ఈ ఆలయంలో భాగంగా ఉండటం హిందూ పురాణాలు మరియు ప్రాంతీయ సాంస్కృతిక సంప్రదాయాలతో బాగా సంబంధం కలిగి ఉంది. యమధర్మరాజు ధర్మపురి దేవాలయంలో ఉండటానికి కారణాలు. ధర్మం యొక్క చిహ్నం. యమధర్మరాజు న్యాయం యొక్క పరమాధికారి మరియు మానవ కర్మలకు న్యాయ నిర్ణేత. ఆయన ఆవిర్భావం భక్తులకు ధర్మానికి అనుగుణంగా జీవించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. ఇది లక్ష్మీ నరసింహస్వామి బోధనలతో అనుసరించబడుతుంది. నరసింహస్వామితో సంబంధం. లక్ష్మీ నరసింహస్వామి విష్ణువుల అవతారంగా భక్తులను అధర్మం, అన్యాయం వల్ల కలిగే ఫలితాల నుండి రక్షిస్తారని విశ్వసిస్తారు. యమధర్మరాజు కర్మలకు తగ్గ ఫలితాలను నిర్ణయించే దేవతగా ఈ దివ్య పాత్రను పూర్తి చేస్తారు. వీరిద్దరూ జీవితం మరియు మరణం రెండు దశల్లోనూ న్యాయానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. నరసింహస్వామి జీవితంలో రక్షకుడిగా, యమధర్మరాజు మరణానంతరం న్యాయ నిర్ణేతగా. పురాణ సంబంధం. హిందూ శాస్త్రాలలో యమధర్మరాజు విష్ణువు చిత్తానుసారం పనిచేసే భక్తుడిగా వివరించబడ్డాడు. దేవతల మధ్య ఆధ్యాత్మిక సమన్వయాన్ని నిలుపుకోవడంలో ఆయన పాత్రను ఆలయాలు ప్రదర్శిస్తాయి. కొన్ని సంప్రదాయాల్లో యమధర్మరాజును పూజించడం ద్వారా భక్తులు మరణ భయం నుంచి బయటపడతారని, కార్మిక చక్రం నుండి విముక్తిని పొందుతారని నమ్ముతారు. ఇది విష్ణువు రక్షకునిగా ఉన్న పాత్రతో బలంగా సంబంధం కలిగి ఉంటుంది. శుద్ధి మరియు న్యాయం. ధర్మపురి ఆధ్యాత్మిక అభ్యాసం మరియు పాప విముక్తికి కేంద్రంగా ఉంటూ భక్తులకు తమ నైతిక బాధ్యతలను మరియు తమ చర్యల ఫలితాలను గుర్తుచేస్తుంది. ఇది భక్తులను ధార్మిక జీవితాన్ని గడపడానికి ప్రేరేపిస్తుంది. ప్రాంతీయ విశ్వాసాలు మరియు ఆచారాలు. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆలయాలలో యమధర్మరాజును భాగస్వామిగా కలిగించడం సంప్రదాయం. ఇది న్యాయం కోసం, ఆయన ఆశీర్వాదాలను పొందేందుకు మరియు మరణానంతర శాంతి కోసం ఉపయోగపడుతుంది. భక్తులు పితృదోషం, పూర్వజుల కర్మల సమస్యలు నుండి విముక్తి పొందడానికి లేదా తమకు లేదా ఇతరులకు న్యాయం కోరడానికి యమధర్మరాజును ప్రార్థిస్తారు. పూజలు మరియు ఆచారాలు. యమధర్మరాజుకు ప్రత్యేక పూజలు మరియు నైవేద్యాలు అమావాస్య మరియు పితృపక్షం, పితృపురుషుల సంస్మరణ పక్షం వంటి శుభదినాలలో నిర్వహిస్తారు. భక్తులు యమధర్మరాజును లక్ష్మీ నరసింహస్వామితో కలిపి పూజించడం ద్వారా ఈ జీవితంలో రక్షణ మరియు మరణానంతర మోక్షం లభిస్తాయని నమ్ముతారు. లక్ష్మీ నరసింహస్వామి మరియు యమధర్మరాజు ధర్మపురి ఆలయంలో సహజీవనం, దివ్యకృప మరియు న్యాయమూర్తి సమతుల్యతను సార్థకంగా ప్రదర్శించి దీనిని ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రదేశంగా నిలుపుతుంది. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి కాళేశ్వరంకి అయితే పోతున్నాం మేమంతా కలిసి కార్లనే. మళ్ళీ సేమ్ ధర్మపురి టెంపుల్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 97 కిలోమీటర్స్ నుంచి 100 కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది. కానీ ప్రాజెక్ట్ నుంచి ముక్తేశ్వర్ గుడి శివాలయం ఉంటుంది కదా, అక్కడికి మనకి ఇంకో 10-15 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయితే వస్తుంది. మనమైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే వచ్చేసినాం. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్
క్లెప్ తెలంగాణలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో ఒకటి. ఇటీవల ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొంటోంది, ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ సంబంధిత సమస్యల కారణంగా. మేడిగడ్డ బ్యారేజీ నష్టం. అక్టోబర్ 2023లో మేడిగడ్డ బ్యారేజీ, క్లెప్ యొక్క కీలక భాగం వద్ద నిర్మాణ సమస్యలు వెలుగుచూశాయి. బ్యారేజీపై ఉన్న సనక్కం బ్రిడ్జ్, రోడ్డు కంపుల్ వద్ద గణనీయమైన వంపు ఏర్పడింది. ఇది నిర్మాణ భద్రతపై తీవ్ర ఆందోళనలను కలిగించింది. ఎస్డీఆర్ పైపులు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి, దీంతో సమస్య మరింత తీవ్రమైంది. ఆపరేషన్ స్థితి. ఈ నష్టాల తర్వాత జాతీయ ఆనకట్ట భద్రతా ప్రాధికారము ఎన్డీఎస్ఏ మేడిగడ్డ మరియు అన్నారం బ్యారేజీలను నిర్వహణరహితంగా ప్రకటించింది. ఈ నిర్ణయం కారణంగా ప్రాజెక్ట్ పునరుద్ధరణపై అనిశ్చితి ఏర్పడింది. రాష్ట్ర నీటిపారుదల అధికారులు ప్రాజెక్ట్ మొత్తం నీలాంటి గడ్డు పరిస్థితిలో ఉందని, సమీప భవిష్యత్తులో పునరుద్ధరణ సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నారు. ఆర్థిక జీవనశీలతపై ఆందోళనలు. ప్రాజెక్ట్ ఆర్థిక సుస్థిరతపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్ ఒక నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టును ఆర్థికంగా అజీవనశీలమైనది అని పేర్కొంది. ప్రాజెక్ట్ ఖర్చులు గణనీయంగా పెరగడం దీర్ఘకాలిక ప్రయోజనాలను సవాలు చేస్తోంది. పర్యావరణ అనుసరణ సమస్యలు. అక్టోబర్ 2020లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ పర్యావరణ అనుసరణ సమస్యలను ప్రస్తావించింది. ప్రాజెక్ట్ చట్టపరమైన పర్యావరణ నిబంధనలను పాటించకుండా నిర్మించబడిందని వెల్లడించింది. ఎన్జీటీ ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి నిర్మాణం తర్వాత మంజూరు చేయబడింది. ఇది చట్టాల ఉల్లంఘనగా భావించబడింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ భవిష్యత్తు. కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రస్తుతం నిర్ణయాత్మక సంక్షోభంలో ఉంది. నిర్మాణ భద్రత, ఆర్థిక జీవనశీలత మరియు పర్యావరణ అనుసరణపై ప్రధాన ఆందోళనలు ప్రాజెక్ట్ పురోగతిని అడ్డుకుంటున్నాయి. మూసకడేరు. ఈ సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రధాన ప్రయోజనాలను అందించడం సవాలుగా మారవచ్చు. అది పెద్దది ఉండే కదా అబ్బా, అది ఇంత 4 లాక్ అదే ప్రాజెక్ట్ అది. In 200 meters, turn right. ముక్తేశ్వరం పోయినాం కదా, ముక్తేశ్వరంలోనైతే గుడి క్లోజ్ అయిపోయింది మేము పోయే టైంకి. కాబట్టి ఆడనే అన్నదానం ఉండే, అన్నదానంలో అన్నం తినేసి ఇంకా ఇది ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఉంది కదా ఈయన పక్కకి, మచిలేశ్వరంది గుడి కాడ, ఆడికైతే వచ్చినాము. ఫ్రమ్ దేర్ ఈడి నుంచి ఇంకా మేము పోయేది ఇది మేడారం పోతున్నాం ఇంక ఇటు కలిసి రైడ్. రా ఏ వినోద్, అరే ముంగడ మస్తుండే రాబా. ఇప్పుడు కోసి మసాలా పెట్టి ఎవడు ఇక్కడ కోసి మసాలా పెట్టి ఎవడు కోసి మసాలా పెట్టితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం కడిగి చేయలేము అదంతా.
మనం ఇంకా సమ్మక్క సారక్క మేడారంకి అయితే వచ్చేసినాం. దర్శనాలు గిట్ట అయిపోయినాయి ఇప్పుడే. ఇంకా ఇన్నే రూమ్ కోసం చూస్తున్నాం. మొత్తం టీవీలో వస్తుంది మీ ఇంట్లో పెట్టుకుంటే అవురయ్యా ఫస్ట్ మమ్మల్ని కాదు నాకు ఎట్లా చూస్తారు మా ఇంట్లో యూట్యూబరు భజన కడుతుంది. సో టైం ఇప్పుడు వచ్చేసి 12:40 అవుతుంది, దాదాపు 1. మొత్తం రోడ్ మొత్తం మంచుతో అయితే నిండిపోయింది. కనిపిస్తుంది అనుకుంటా వెనకాల మంచు ఇట. మొత్తం మెయిన్ రోడ్ అయితే మొత్తం మంచుతో కవర్ అయిపోయింది. ఇంకా ఈరోజు నైట్ ఇంకా మేడారంలోనే స్టే. మేడారంలో వండుకొని తినేసినాము. అప్పుడే మంట పెట్టుకొని హెచ్చా కూస్తున్నాం. ఇప్పుడు ఇంకా పండుకొని పోతున్నాం. చికెన్ కూర ఇట్లా తెచ్చుకొని చికెన్ కూర వండుకొని తినేసినాం. లాస్ట్ టైం పోయినసారి మేడారంకి ఏదో వచ్చినామో దాంట్లోనే ఉన్నాం. ఇంకా మొత్తం అయితే మంచుతో నిండిపోయింది అంతా. చలి సంపా ఇలా ఇడనే మంచిగా వేడిగా కూర్చున్నాం మంట పెట్టుకొని. ఇంకా పోయి పండుకుంటాం. ఇంకా ఇదే మేము తీసుకున్నాం లాస్ట్ టైం ఒకటి ఇళ్ళనే తీసుకున్నాము. ఈ 2 ఇప్పుడు ఒకటి తీసుకున్నాము. అదొకటి కార్ పార్కింగు. అండ్ దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ మిస్టర్ కేకే.